డ్రీమ్ 11లో ఏ విధంగా అయితే ప్లేయర్స్కి పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేస్తారో అదే విధంగా మెగా ప్యార్ అండ్ ప్యారీ ప్లేస్ అప్లికేషన్స్లో కూడా మీరు ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ పాయింట్స్ పైన బెట్ వేసి మనీ సంపాదించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పాయింట్స్ అనేవి కొంచెం డ్రీమ్ 11కి అండ్ ఈ అప్లికేషన్స్కి డిఫరెంట్గా ఉంటాయి. అది ఏ విధంగా అంటే, ఒకవేళ బ్యాటింగ్ చేసేటప్పుడు ప్లేయర్ 1 రన్ స్కోర్ చేసే 1 పాయింట్స్ అండ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు క్యాచ్ పడితే 10 పాయింట్స్ అండ్ ఒకవేళ బౌలర్ వికెట్ తీసే 20 పాయింట్స్ అండ్ వికెట్ కీపర్ స్టంపింగ్ చేసే 25 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే, ఇక్కడ రన్అట్కు ఎటువంటి పాయింట్స్ క్యాలిక్యులేట్ చెయ్యరు మన మెగా ప్యారీ అండ్ ప్యారీ ప్లేస్ 1xbet మెలాబెట్ అప్లికేషన్స్లో. సో 1 రన్ చేసే 1 పాయింట్, 1 వికెట్ తీసే 20 పాయింట్స్, 1 క్యాచ్ పడితే 10 పాయింట్స్, 1 స్టంపింగ్ చేసే 25 పాయింట్స్. సో ఇక్కడ మీకు కావాల్సిన ప్లేయర్ని మీరు, ఈ ప్లేయర్ ఈరోజు బాగా ఆడతాడు, ఈ ప్లేయర్ క్యాచెస్ బాగా తీసుకోగలడు, మిడ్ ఆన్ సైడ్ ఫీల్డింగ్ చేస్తూ మంచి క్యాచెస్ తీసుకోగలడు అనుకున్న ప్లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ బ్యాటింగ్లో 10 to 15 రన్స్ స్కోర్ చేసిన ఒక క్యాచ్ పడితే ఫీల్డింగ్లో 25 పాయింట్స్ మ్యాక్సిమం వస్తుంది. సో ఇక్కడ మీకు అందరికి కూడా 25 పాయింట్ అండ్ 22.5, ఒకవేళ ఆల్రౌండర్ అయితే 40.5 అండ్ 35.5, 33.5 ఈ విధంగా అనేది మీకు పర్ఫార్మెన్స్ పాయింట్స్ చూపిస్తారు. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ వికెట్ కీపర్ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం క్యాచెస్ పట్టే ఛాన్స్ వికెట్ కీపర్కి హైగా ఉంటుంది అండ్ స్టంపింగ్ చేసే ఛాన్సెస్ హైగా ఉంటుంది అండ్ ప్రతి వికెట్ కీపర్ కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ అయి ఉంటాడు. సో వికెట్ కీపర్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు మంచి ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్లో ఈజీగా 100% మనీ అనేది విన్ అవ్వచ్చు. ఎస్, సో ఇంకెందుకు లేటు, ఇప్పుడే మన మెగా ప్యార్ అప్లికేషన్ కానీ ప్యారీ ప్లేస్ అప్లికేషన్ కానీ మన లింక్తో రిజిస్ట్రేషన్ అవ్వండి. మన ప్రోమో కోడ్ యూజ్ చేయడం వల్ల 100% డిపాజిట్ బోనస్ వస్తుంది అండ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్కి వెళ్ళేసి మీకు కావాల్సిన ప్లేయర్ని సెలెక్ట్ చేసుకొని బెట్ వేసి అమౌంట్ విన్ అవ్వండి. ఇదే విధంగా ఈ ఐపీఎల్లో ప్రతి స్ట్రాటజీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా విన్నింగ్ పర్సెంటేజ్ హైగా ఉన్నది. సో లెట్స్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.